నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు సజెస్ట్ చేసేటువంటి ఆ పేరుకి ఏ వైబ్రేషన్కి ఏది మ్యాచ్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న పిల్లల్లో ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని వాళ్ళ టైము డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఈ పేరు ఇలాగా ఇది దీనికి ఇంపార్టెన్స్ అని చెప్పి పర్ఫెక్ట్ మ్యాచ్ చేసిన తర్వాతే వాళ్ళకి ఇస్తారు. అంటే వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ని చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది అంత కేర్ తీసుకుంటారు. అండ్ ఎప్పటికప్పుడు మీరు న్యూమరాలజీలో చెప్పేటప్పుడు మనం పిలిచే పేరును బట్టే మనిషి యాటిట్యూడ్ కూడా కొంత మారుతూ ఉంటుంది అని. అండ్ దానికి తగ్గట్టే కొంతమంది హావభావాలు కూడా ఉంటాయి. అంటే పిలిచే పేరుని బట్టి కొంతమంది ప్రౌడ్గా పలుకుతారు, కొంతమంది పేరులో ఆ బలం లేదు అని అంటే కొంతమంది ఇదిగా కూడా ఉంటారు. కొన్ని ఉంటాయి, కొన్ని సైకాలజీలో చూస్తే ఆ యాటిట్యూడ్ ఎలా డెవలప్ ఉందంటే కొంత పేరుని బట్టి కూడా కొంత డెవలప్ అయ్యే అవకాశం కూడా చూస్తూ ఉంటాం మనం. అవును, అది ఉంది కూడా. దాని మీరు రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ కూడా ఉన్నాయి చాలా. అవును నాన్న. సో అదే బేస్ చేసుకుని మీరు చాలాసార్లు న్యూమరాలజీలో దీనికి పవర్ ఉంది, అందుకే పేర్లకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మన వేదిక్ నాలెడ్జ్ నుంచి కూడా చూసుకున్నా కూడా, పురాణాల నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నా పేరుకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని అంటే వీటిల్లో ఆ తెలియని ఆ ఐడెంటిటీని, ఆ ప్రౌడ్నెస్ని తీసుకొని వస్తాయి. దాంతోపాటు ఏదైనా సరే కలిసి వచ్చేలా చేస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో న్యూమరాలజీ ప్రకారం దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నానండి. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మీరు కేర్ తీసుకుని పెడుతూ ఉంటారు కాబట్టి ఎందుకు అంత ఇంపార్టెన్స్, ఏ నెంబర్లో పిల్లలకి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఒక రాంగ్ నెంబరు ఏం ఇండికేట్ చేస్తుంది అసలు పిల్లల్లో? చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ నాన్న 100 జాగ్రత్తలు తీసుకుంటాం. 100 ఏళ్ల జీవితానికి 100 జాగ్రత్తలు. అంటే అస్ట్రాలజీ పరంగా మొదటి అక్షరం చెప్తారు వాళ్ళు. సో కానా, మానా, బానా. సో న్యూమరాలజీ ఏమంటే ఎన్ని అక్షరాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తేదీ పుట్టాడు అబ్బాయి. సో ఈ అబ్బాయి పేరు 6 అక్షరాల్లో ఉండకూడదు. అండ్ 60 to 70% 8 లెటర్స్లో కూడా పెట్టం. అండ్ 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. తండ్రి కొడుకులైనప్పటికీ పడదు. సూర్యుడికి శుక్రుడికి 1 6 పడదు. సో 1వ తేదీ పుట్టిన వాళ్ళకి 5 లెటర్స్లో కానీ 7 లెటర్స్లో కానీ, అంటే ఇక్కడ తెలుగులో లెక్క ఇట్లా రామ 2, రమ 2 అట్లా కాదు, ఇంగ్లీష్లో. ఎందుకంటే చెన్నై వాళ్ళకి, తమిళన్స్కి, కన్నడ వాళ్ళకి, లేదా బెంగాలీస్కి ఇలా అందరికి లెక్క వేయాలంటే మనం ఆ భాష నేర్చుకొని మళ్ళీ ఆ భాషలో పెట్టాలి, కష్టం. కాబట్టి యూనివర్సల్ లాంగ్వేజ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఏ పేరున్నా సరే ఇంగ్లీష్లో మనం అనుభవించుకొని, అంటే మన అందరూ చదివే పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే మ్యాక్సిమం ఇప్పుడు. సో ఇంగ్లీష్లో పేర్లు తీసుకొని ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉండాలి, టోటల్ 26 లెటర్స్లో 21 అచ్చులు, 5 అల్లులు. సో ఈ పేరులో ఎన్ని ఓవల్స్ ఉండాలి, ఎన్ని కాన్సనెంట్స్ ఉండాలి, పేరు ఎండింగ్ ఎలా ఉండాలి. సో లాస్ట్లో ఏతో ఎండ్ అవ్వాలా, తాతో ఎండ్ అవ్వాలా, ఇది క్లియర్గా చూస్తాం అన్నమాట. సో ఒక న్యూబోర్న్ బేబీ వచ్చినప్పుడు వాళ్ళకి పేరెంట్స్కి ముందు చెప్పేది ఏమంటే ఈ పేరు ఇలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ అని పెట్టామంటే నిఖిలే ఉండాలి. మళ్ళీ నిక్కి అని, నిక్కు అని పిలవద్దండి. ముద్దు పేర్లు పెట్టుకోకండి. పండు, లడ్డు. 99.9% నిక్ నేమ్స్ ఆర్ పాయిజనస్. అంటే మనం పెట్టుకునే పేర్లన్నీ కూడా దేవుడి ప్రతిరూపాలు, అంటే నామాలు. నామాలు ఈజ్ఈక్వల్ టు దేవుడి ప్రతిరూపాలు ఈజ్ఈక్వల్ టు నేమ్స్. ఈ నామాలనే మనం ఉచ్చరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అని పేరు పెట్టుంటే వెంకటేషనే పిలవాలి. వెంకీ, వెంకట్, వెంకు ఇలా కట్ చేయడం ద్వారా నెగిటివ్ వైబ్రేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు 9th వరకు విపరీతమైన అల్లర్లు, స్కూల్లో పోతే టీచర్స్ని తిరుక్కోవడం, పక్కన వాళ్ళు బాక్స్లో తినేయడము, ఫ్రెండ్స్ని కొట్టడము, రోజు ఇంటి మీద గలాటలు తెచ్చిపెట్టడము. సో వాళ్ళ పేరెంట్స్ అదర్ తీసుకొచ్చారు. సో ఆ అబ్బాయి పేరు స్టార్టింగ్ లెటర్ కరెక్ట్గానే పెట్టారు, కానీ నంబర్ ఆఫ్ లెటర్స్ రాంగ్ అనమాట. నేను ఒకే ఒక లెటర్ మార్చా అబ్బాయి పేరులో. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే 9th క్లాస్ సార్, రికార్డ్స్లో మార్చడం కష్టమేమో అని. 10th వరకు ఇబ్బంది ఏం లేదు సార్, బట్ నేను ఒక లెటరే మారుస్తాను. ఒకే లెటర్ మార్చాను. అబ్బాయి ఏమంటే ఫాదర్ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. మదర్ ఉన్నప్పుడు మదర్ని తిరుక్కోవడం, అరవడం, గలాట్ చేయడం, ఆ వస్తువులు కిందేసి కొట్టడము. సో మదర్కి లోపల భయము, ఫాదర్ చెప్తే కొడతాడు, దెబ్బలు తింటాడు, మళ్ళీ నెక్స్ట్ అదే బిహేవియర్ మళ్ళా కూడా. సో బయట పోవడం, గలాటలు చేయడము. సో వాళ్ళ మదర్కి చాలా భయం అయిపోయింది. సో నగ తీసుకొచ్చారు ఆ పిల్లవాడిని. ఆ వైబ్రేషన్స్లో ఒకే ఒక లెటర్ మార్చాను. వితిన్ 2 to 3 months ఆ అబ్బాయి చాలా కామ్ అయ్యాడు. అంటే మన పిలిచే పిలుపుకి నేచర్ అంటే గాడ్ నుంచి బ్లెస్సింగ్స్ రావాలి. మనము ఫర్ ఎగ్జాంపుల్ పవిత్రంగా నామకరణం చేసి 21వ రోజుకి బిడ్డకు ఒక పేరు పెడతాం. ఆ పేరు మ్యాచ్ కానప్పుడు బ్లెస్సింగ్స్ రావు. కొంతమందికి 20% బ్లెస్సింగ్సే వస్తాయి, కొంతమంది 13 వస్తాయి. మనం 100 రావాలి అన్నప్పుడు
డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరు అనేది లక్షలాది పేర్లు ఉన్నాయి, ఏదో పేరు పెట్టేసుకుని సరిపోదు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్న పేరు, ఆ రెజొనెన్స్, ఈ పిలుపు వల్ల పిల్లవాడిలో మంచి మార్పు, ఎదుగుదల, గ్రోత్ బాగుండాలి, మొహంలో కళ, ఆ మనం పెట్టిన పిల్లల పేర్లు ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి సార్. వి సీ ఏ గ్లో ఇన్ ద ఫేస్, నాలెడ్జ్ వైజ్, హెల్త్ వైజ్, రిలేషన్ వైజ్, ఈ సమాజంలో వాళ్ళు మిక్స్ అయ్యే విధానం అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సో 3 monthsకి వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి దండం పెడుతున్నారు, సార్ మా వాడు ఎంత మారిపోయాడు. సో వీ అబ్జర్వ్డ్ హిమ్ ఫర్ 5-6 years. బీటెక్ కూడా బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా బయట వచ్చాడు ఆ పిల్లవాడు. అంటే అదే పిల్లవాడిని అలా వదిలేసి ఉంటే ఆ పిల్లవాడు బీటెక్లో 10 మందిని కొట్టడం, గలాటలు చేయడం, కేసులు ఇవన్నీ అయి ఉండేవి. అంటే ఆ ఒక్క వైబ్రేషన్ ఆ పిల్లవాడి లైఫ్ని మార్చింది. ఇలా కొన్ని డిజార్డర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఒక రాంగ్ నేమ్ వల్ల పిల్లవాళ్ళలో చాలా డిజార్డర్స్. మా ఫ్రెండ్ యుఎస్లో పెద్ద కార్డియాలజిస్ట్. సో రీసెంట్గా నాకు ఒక 6 months బ్యాక్ కాల్ చేశాడనమాట. పాపకి 5 years వస్తున్నాయి, సరిగా మాటలు రావట్లేదు, ఇక్కడేమో 2 ఏళ్లకే టకటక మాట్లాడేస్తారు, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు, నాకు భయమై నీకు ఫోన్ చేశాను అని. జస్ట్ ఆ పేర్లో వైబ్రేషన్స్ మార్చాం సార్, పేర్లు మార్చలేదు. ఎందుకంటే అమెరికాలో పాస్పోర్ట్స్ ఇవన్నీ మంచి కష్టం, ఒకే ఒక లెటర్ మార్చాము. సో అక్కడ వాళ్ళు అప్లై చేసి $100 ఫైన్ కట్టి దే కెన్ చేంజ్ నేమ్ చేంజ్ దేర్. ఆ మార్చిన కేవలం 40 to 50 daysలోనే మాటలు టకటక వచ్చేసినాయి. అంటే ఇది బ్రెయిన్ నేచర్ నుంచి బ్రెయిన్కి ఇస్తుంది స్టిమ్యులేషన్, బ్రెయిన్లోంచి మాటలు రావడము. ఆ ఫాదర్ పడిన బాధ, ఆయన పెద్ద కార్డియాలజిస్ట్ యూఎస్లో, ఒత్తిడి అనమాట, పనిచేసే కూడా నా పాపకు మాటలు సరి రావట్లేదు, ఆ ఫీలింగ్లో ఉన్నాడు. వితిన్ 3 months, ఆ 45 days నాకు ఫోన్ మాటలు వస్తున్నాయని, 3 monthsలో బ్రహ్మాండంగా వచ్చేసాయి. సో ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో చాలామందికి ఇలా మిరాకిల్స్ జరుగుతాయని ఒక డౌట్ కూడా ఉండవచ్చు. సో స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, సైకాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ విషయాలు తెలుసు. సో నెట్లో చాలా ఇప్పుడు అన్నీ రెడీగా దొరుకుతున్నాయి, టైప్ చేసి చూడండి, చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. అంటే పిల్లల పేర్లకి ఉన్న నంబర్ వైబ్రేషన్ లింక్ చాలా ఇంపార్టెంట్. నేచర్కి వాళ్ళ లింక్, వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ చెప్తుంటాయి. సో రాంగ్ నంబర్ వల్ల చాలా డిజార్డర్స్ వస్తున్నాయి. కొంతమంది కోపంగా పెరుగుతుంటారు, కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, కొంతమంది పిల్లలు అసలు బుక్లు ఎంతైనా బుర్రకెక్కదు, సో నేను చదవలేము అనే డిప్రెషన్లోకి వస్తుంటారు కొంతమంది. చాలా రకాలు, కొంతమంది వైల్డ్ అవుతుంటారు, కొంతమంది అసలు నోరే అయిపోరు. కొంతమంది పిల్లలు ఎవరైనా వచ్చినా పలకరించినా కూడా గమ్మని ఉంటారు అన్నమాట. సో హౌ టు బిహేవ్, హౌ టు లెర్న్, ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ నేచర్ నుంచి మన కరెక్షన్స్ ఇచ్చి ప్రతిదీ ఈ డిజార్డర్స్ లేకుండా మంచి గ్రోత్, మంచి హెల్త్. కొంతమంది పిల్లలకి తరచూ అనారోగ్యం వచ్చేస్తుంటుంది సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఇది పోతే అది, అది పోతే అది. కారణం రాంగ్ నేమ్ వైబ్రేషన్స్. సో నేమ్ వైబ్రేషన్స్ బాగుంటే హెల్త్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, థింకింగ్ బాగుంటుంది. అసలు పేరెంట్స్కి ఫస్ట్ కావాల్సింది చిన్నపిల్లలకి మంచి పేరండి. మంచి కాలేజీలో ఎలాగ వేస్తాము, మంచిగా ఆస్తులు ఇస్తాము, మంచి పేరు లేనిదే ఇవన్నీ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేరు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హేరు గారు. అయితే చాలామంది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలనుకుంటారు. చాలా తక్కువ మందికే తెలుస్తూ ఉంటుందని, న్యూమరాలజీ ప్రకారం ఇంత పవర్ ఉంది, ఇంత చేంజ్ ఉందని. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు కొంత దాని మీద డీప్ రీసెర్చ్ ఉండేటువంటి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది అందులో ఉండేటువంటి గొప్పతనం ఏంటనేది. పై నుంచి 4 headlines చదివినంత మాత్రాన వాటిల్లో ఉండేటువంటి విషయం ఎప్పటికీ అర్థం కాదు. సో న్యూమరాలజీలో ఉండేటువంటి పవర్ కానివ్వండి, ఇవి కానివ్వండి, మీరు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ ఇవాళకి నెంబర్ 1 పొజిషన్లో ఉంది అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట కంట్రీస్లో కూడా మీ పేరు అలా ఉంది అని అంటే నాట్ అన్ ఈజీ థింగ్. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎలా తీసుకోవాలి? చిన్నపిల్లలకి దయచేసి స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ చాలామంది ఇప్పుడు కూడా 1 week అయింది బాబు పుట్టి, ఈ పేరు పెడితే బాగుంటుందా, ఈ పేరు పెడితే బాగుంటుందా, కంటిన్యూగా పెడుతున్నారు. చిన్నపిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళకి 3 to 5 days టైం కేటాయించి నేను 5 to 10 names ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో యూ కెన్ సెలెక్ట్ 1 best name. సో కొంచెం ఏజ్ వచ్చింది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు మ్యారేజ్ అయింది, రిలేషన్ ప్రాబ్లం ఉంది, మీరు నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏం చెప్పొద్దండి. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ఏం చేసినా కలిసి రాకుండా ఉన్నా, మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే 3 WhatsApp నంబర్లు పెడితే మీ పేరు బాగుందా లేదా,
బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, ఎలాంటి దోషాలు లేవు అని చెప్పడం జరుగుతుంది. బాగాలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ బాగాలేకపోతే ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మనిషి లైఫ్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అపాయింట్మెంట్కి ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. బాగాలేదని చెప్పిన పేర్లకి దయచేసి ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఓన్లీ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి నేమ్ కరెక్షన్, మీ పేర్లు మార్చను, మీ పేరులో కేవలం ఒక లెటర్ మార్చి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేలాగా చేస్తాను. మన చుట్టూ ఉన్న నెగిటివ్ తీసేసి పాజిటివ్తో నింపడం నా డ్యూటీ. సో లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది, షీట్ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పినట్టు ఫాలో అయితే ప్రతిరోజు మీకు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలనే కాకుండా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు వహించాలన్నా, అండ్ దాంతోపాటు ఒక మంచి పెళ్లి డేట్ అండ్ కొంతమంది ముహూర్తాలు చూస్తూ ఉంటారు. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడానికి లేదా ఏదైనా మంచి పని చేయడానికి ముహూర్తాలు, టైమింగ్స్ అవి చూస్తూ ఉంటారు. అటువంటి వాటి కోసం సరే ఒక రైట్ టైం, రైట్ డేట్ మీకు కనుక కావాలి అనుకుంటే, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ 23 25 32 37 ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్ లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 డేస్ మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 డే తిరుపతి, 1 డే కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 నంబర్స్లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 డేస్ చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE, బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యారప్ప టు యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.